నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలకపల్లి మండలం వట్టిపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చాం, అసలు అంటే ఇంత దూరం రావాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటున్నారా? ఇంతకుముందు సుమన్ టీవీలో ఆల్రెడీ ఒక ఎపిసోడ్ మేము చేసాము ఒక బాబుతో, నందకిషోర్. జానపదాలే కానివ్వండి, లేకపోతే మహనీయుల పాటలే కానివ్వండి, చాలా గొప్పగా తన గాత్రంతో ఎంతో మంది వ్యూవర్స్ కి రీచ్ అయ్యాడు. చాలా మంది ఏంటంటే హోమ్ టూర్ చేయండి, తన ఇల్లు ఎలా ఉంటుంది, తను ఎక్కడ ఉంటాడు, అసలు ఏం చేస్తూ ఉంటాడు, ఏం చదువుకుంటున్నాడు, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా చాలా మంది ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. సో అదే పనిగా మేము అసలు ఆ అబ్బాయి గురించి తెలుసుకోవాలని వాళ్ళ ఊరికైతే వచ్చాము. మరి వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకుందాం. వచ్చేయండి. సో ఫైనల్గా నేనైతే నందకిషోర్ ఇంటికి రీచ్ అయ్యాను. అసలు నందకిషోర్ ఇల్లు ఎలా ఉంటుంది, తను ఏం చేస్తున్నాడు, ఇంట్లో హాలిడేస్ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, అసలు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఇల్లు ఏంటి, ఓవరాల్గా లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. పదండి. ఇల్లు చూడ్డానికైతే చాలా బాగుంది. పల్లెటూరులో ప్రతి ఒక్కరి ఇల్లు ఇలానే ఉంటుంది ఆబ్వియస్లీ. కాకపోతే పూరి గుడిసెలన్నా లేకపోతే ఇల్లులన్నా చాలా మందికి బాగా అనిపిస్తూ ఉంటుంది. మరి నందకిషోర్ ఈ ఇంట్లో ఎక్కడ చదువుకుంటాడో, అసలు ఏం చేస్తాడో లోపలికి వెళ్ళి చూద్దాం. వచ్చేయండి. హలో, హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? హలో నందకిషోర్. అరే నిజం చెప్పు, నేను వస్తున్నానని యాక్ట్ చేస్తున్నావా, నిజంగానే చదువుకుంటున్నావా? యాక్ట్ చేస్తున్నా. అమ్మో, యాక్ట్ చేస్తున్నావా? నా కోసమే యాక్ట్ చేస్తున్నావా అయితే నువ్వు? ఎట్లున్నావు, ఏం సంగతి? మంచిగున్నావా? ఏంది ఎగ్జామ్సా? ఎగ్జామ్స్ ఏం లేదు, ఓన్ గా చదువుకుంటున్నావు. ఓకే. ఉగాదిని ఎట్లా ఎంజాయ్ చేసినావు? మంచిగా ఎంజాయ్ చేసినాం. ఓకే. నేను హైదరాబాద్ నుంచి మరి ఇక్కడ దాకా వచ్చిన నందకిషోర్ ఓన్లీ మీ ఇల్లు చూద్దామని వచ్చా. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. కాకపోతే ఎవరిని అడిగినా మీ ఊరు నందకిషోర్ అంటే ఇట్లనే పట్టేస్తున్నారు. ఏంది ఇంత ఫేమస్ అయిపోయావో తెలుసా నువ్వు అసలు? మన ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత మీ ఊరు వాళ్ళంతా నిన్ను చూసి ఏమన్నారు అసలు? వీడియో చూసారా? చాలా చూసారంట. ఏమన్నారు మరి చూస్తే? చాలా బాగుంది అన్నారు. చాలా బాగుంది అన్నారు. మీ ఇల్లు తర్వాత మీరు ఎక్కడ వండుకుంటారు, ఎక్కడ పడుకుంటారు, ఇవన్నీ నాకు చూపించాలి. ఓకేనా? లేకు మరి అయితే. ఓకే. బుక్స్ ముగ్గురు ఇక్కడే పెట్టేసుకుంటారా? మరి మీ బ్యాగ్స్ బయట ఉన్నాయా? ఓకే. మరి నాకు చూపించవా మీ ఇల్లు? ఎక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు, ఎక్కడ దేవుడు రూమ్, ఇవన్నీ నాకు చూపించు. ఓకే అక్క, ఇది మా పూజ గది. ఓకే, అది మీ పూజ గది. అక్కడ పూజ చేసుకుంటూ ఉంటారు. ఎవరు ఎక్కువ పూజ చేస్తారు ఇంట్లో? ఎక్కువ మమ్మీ పెద్దమ్మ వాళ్ళు చేస్తారు. ఎక్కువ మమ్మీ పెద్దమ్మ వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఇది మా బట్టల బీరువా, ఇట్లా సెల్ఫ్లో. అక్కడనేమో కూరగాయలు పెట్టుకోవడానికి. ఇక్కడ కూరగాయలు పెట్టుకోవడానికి. ఇక్కడ కూరగాయలు ఇవన్నీ ఎవరు సర్దుతున్నారు? ఇక్కడ అక్క వాళ్ళు సర్దుతున్నారా? మమ్మీ సర్దింది. ఓకే. ఇంకా క్యాలెండర్. మళ్ళీ ఇక్కడ ఈ అంబేద్కర్ది, జ్యోతిరావుది, బుద్ధుంది బొమ్మ. అంబేద్కర్ గారు ఆదర్శం అని చెప్పావు. అంబేద్కర్ గారి మీద మంచి పాట కూడా నువ్వు పాడావు కదా? అవును. అప్పుడు కింద అంబేద్కర్ గారి బొమ్మ ఉంటే అక్కడికి వెళ్ళి సాంగ్స్ పాడినాం మేము. మా డాడీ మొత్తం మా కళాకారులు అంతా సాంగ్స్ పాడినాం అన్నమాట నిన్న. మరి ఇప్పుడు ఒకసారి మళ్ళీ పాడతావా? సరే, రెడీ. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురువంగా. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురువంగా. ముందుగా నిన్ను తలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడువంగా. ముందుగా నిన్ను తలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడువంగా. నీ తల్లి భీమాబాయి, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి. చల్ ఏప్రిల్ 14 పుట్టిన రోజంట, ఈ దళిత జాతి పీడితులకు పండగ రోజంట. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టే చుక్కలు కురువంగా. ముందుగా నిన్ను
తలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడువంగా చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడువంగా. అసలు నందకిషోర్ నువ్వు పాడుతుంటే ఎంత జోష్ తెలుసా అసలు. అంటే ఆ రోజు డప్పు ఉన్నా అంతమంది ఉన్నా అదే జోషు, ఇప్పుడు నువ్వు ఒక్కడివి పాడినా అదే జోష్ ఉంది. అసలు ఏంటి ఎనర్జీ ఏంటి, ఎక్కడి నుంచి అసలు నానేనా మొత్తం దగ్గరుండి? సరే నాకు ఇంకా మిగతా ఇంటిని కూడా చూపిస్తావా ఒకసారి? ఇది మా తాతగారు, అది నేను ఒక సాంగ్ పాడినా కదా అక్క, గుమ్మడం వ్యాపారుల సాయిలన్న. ఒకసారి మళ్ళీ తాతగారిని గుర్తు చేసుకొని పాడదామా? ఓకే రెడీ. గుమ్మడం వ్యాపారుల సాయిలన్న గుండు గుట్టని కళ్ళు సాయిలన్న, గుమ్మడం వ్యాపారుల సాయిలన్న గుమ్మడం వ్యాపారుల సాయిలన్న గుండు గుట్టని కళ్ళు సాయిలన్న. పోతు మీద నీ కళ్ళు సాయిలన్న పొర్లుతా వస్తుంది సాయిలన్న, పోతు మీద నీ కళ్ళు సాయిలన్న పొర్లుతా వస్తుంది సాయిలన్న, పోతు మీద నీ కళ్ళు సాయిలన్న, పోతు మీద నీ కళ్ళు సాయిలన్న, అరే పోతు మీద నీ కళ్ళు సాయిలన్న, పోతు మీద నీ కళ్ళు. గుమ్మడం ఎవర్ల సాయిలన్న గుండు గుత్త నీ కళ్ళు సాయిలన్న, గుమ్మడం ఎవర్ల సాయిలన్న గుండు గుత్త నీ కళ్ళు సాయిలన్న. కుండల్ల చల్ కుండల్ల అరే కుండల్ల నీ కళ్ళు సాయిలన్న కులుకుతా వస్తుంది సాయిలన్న, కుండల్ల నీ కళ్ళు సాయిలన్న కులుకుతా వస్తుంది సాయిలన్న, కుండల్ల నీ కళ్ళు సాయిలన్న, కుండల్ల నీ కళ్ళు సాయిలన్న, కుండల్ల నీ కళ్ళు సాయిలన్న. ఓ బోలే 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 హా. ఇది తాతతో నేర్చుకున్నా. ఓకే, ఇంకా మరి ఇక్కడ ఏంటి, ఇది ఫ్యామిలీ ఫోటోనా? ఇది అప్పుడు భద్రాచలం వెళ్ళినప్పుడు ఫోటో అన్నమాట, దిగినాము. ఇది ఇక్కడే ఇంటి దగ్గర, ఇది మదర్స్ డే అప్పుడు. ఓకే, మదర్స్ డే అప్పుడు దిగిన ఫోటోనా? ఓకే, అక్కడ అక్క, ఇటు సైడ్ నువ్వా? ఓకే, అమ్మమ్మ తాతయ్యనా, నాయనమ్మ తాతయ్యనా? నాయనమ్మ తాతయ్య. నాయనమ్మ తాతయ్య. ఓకే, ఇంకా ఇంకేమున్నాయి మీ ఇంట్లో? ఇంకా అది అద్దం. ఓకే, అద్దం దగ్గరికి వెళ్ళి ఒకసారి మన అందాన్ని చూసుకుందాం ఇద్దరం. వచ్చేసాయి అయితే. ఓకే, ఇది మిర్రర్. హీరోలా రెడీ అయ్యావు, ఎలా రెడీ అయ్యావా ఇక్కడ చూసుకొని బయటకు వెళ్తుంటావా? ఓకే, ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యావు, ఊర్లోకి వెళ్ళగానే నందకిషోర్ నందకిషోర్ అంటున్నారు, మరి ఆ మాత్రం మెయింటైన్ చేయాలి కదా, అంతేనా? ఓకే, ఇది స్టవ్ అన్నమాట. ఇది 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 స్టవ్ వంటగది. ఇది మీ వంటగది, ఇక్కడ మమ్మీ వంట చేస్తూ ఉంటుంది. ఓకే, ఏమి ఇష్టంగా తింటావు నందకిషోర్ నువ్వు? అన్ని కర్రీస్ తింటుంటా, చికెన్ మటన్ అన్ని తింటుంటావు. ఏది ఎక్కువ ఇష్టం అంటే మమ్మీని ఏది ఎక్కువ చేయమని అడుగుతుంటావు? నాకు చికెన్ అండు, ఎక్కువ చికెన్, ఎక్కువ చికెన్ తింటావు. అవునా? ఓకే ఓకే, మరి నాకు బయట వస్తుంటే ఇంకా చాలా కనిపించాయి మీ ఇంటి ముందు, ఒకసారి వాటి గురించి కూడా తెలుసుకుందామా? బయటికి వెళ్దామా మరి? ఓకే, ఓవరాల్ గా మీ ఇల్లు ఇది. అందరు ఇక్కడే ఉంటారా? అక్క, మా అక్క చెల్లి అంతా ఇక్కడే ఉంటారు. ఇదే ఇంట్లో పడుకోవడం, తినడం అన్ని ఇక్కడే? ఇక్కడే. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ డాడీ వాళ్ళు? డాడీ వాళ్ళు నాకు ఐడియా లేదు. నీకు ఐడియా లేదు, నువ్వు పుట్టినప్పటి నుంచి మాత్రం ఇక్కడే? ఇక్కడే. ఓకే, సరే ఒకసారి బయటికి కూడా వెళ్ళి మీ ఇల్లు ఓవరాల్ గా చూసేద్దాం. ఓకేనా? ఓకే, చలో రైట్. అయితే అక్క మేము బయట కూడా వంట చేసుకుంటాము. ఓకే, బయట అంటే ఇక్కడేనా? ఇక్కడే. ఇది పొయ్యి ఇక్కడ చేసుకుంటాం మేము. ఓకే, కట్టెల పొయ్యి కదా ఇది? కట్టెల పొయ్యి, ఇక్కడ వండుకుంటాం మేము. ఓకే, ఏం వండింది మమ్మీ ఇందులో? చూడొచ్చా? చూడొచ్చా? ఓ, చాయ్ పెట్టిరా. ఇవేంటి? ఇది అంబలి, రాగి జావా. రాగి జావా రోజు పొద్దున్న లేసి తాగుతాము. అంటే తినడం కూడా ఇక్కడ తింటుంటారా కూర్చొని నందకిషోర్? ఓకే, అంటే ఏ టైంలో మమ్మీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, మమ్మీతో పాటు నువ్వు ఇక్కడ ఎక్కువ ఉంటావు? అంటే మమ్మీ వంట వండినప్పుడు ఇక్కడ కూర్చొని ఉంటాం మేము. ఓకే, ఇది మీ వంటగది ఓవరాల్ గా. చాలా బాగుంది తెలుసా, ఎంత హాయిగా ఉందో. నందకిషోర్ ఇప్పుడు అంటే ఓకే, ఎండాకాలం కాబట్టి సరిపోయింది, మరి వర్షం పడ్డప్పుడు కొంచెం ఏమన్నా ఇబ్బందా మరి మీకు? వర్షం పడ్డప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఆ టైంలో ఇంట్లో చేసుకుంటారు. మామూలు టైంలో అయితే ఎక్కువ ఇక్కడే వంట చేసుకుంటారు. నందకిషోర్, నాకు ఇంకా నువ్వు ఆడుకునేవి, నీ స్కూల్ ఇవన్నీ చూడాలని ఉంది, నాకు అవి కూడా చూపించు. ఓకేనా? అయితే మా నాన్నమ్మ, మీ నాయనమ్మ నీకు ఎవరైతే పాట నేర్పించారో తాతయ్య వాళ్ళ వైఫ్, అంతేనా? ఏ నాయనమ్మతో బాగా ఆడుకుంటుంటావా ఇంట్లో? ఓకే, నమస్తే అమ్మా. సరే, వద్దు వద్దు, కూర్చోండి కూర్చోండి.
నాయనమ్మ మీద మన వెంట వస్తానంటుంది. ఇట్లనే ఉంటుందా నీతో పాటు రోజు ఫైట్ చేస్తుందా ఇంట్లో? ఓకే, ఇంకా చెప్పు ఏంటి మీ ఇంటి విశేషాలు? మేము పడుకుంటాము రోజు నైట్. నైట్ ఇక్కడ పడుకుంటారు. ఇక్కడ మంచాలు వేసుకొని పడుకుంటారు. ఓకే. అది తాత మా కోసం తెప్పించిండు మంచము. ఏది ఇదా? ఇది తాతయ్య చేయించిన మంచమా? ఎవరి కోసం? ఈ నాన్నమ్మ కోసం. నాన్నమ్మ నేను ఇక్కడ వండుకుంటాం. ఓకే, నువ్వు నాయనమ్మ దగ్గర పడుకుంటావా? ఓకే, అందుకేనా నాయనమ్మ నేను బాగా మెచ్చుకుంటుంది. ఓకే, ఇంకా ఇక్కడ మేము ఆడుకుంటాం, మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ మేము ఆడుకుంటాం అన్నమాట. ఇక్కడ మీరు ఆడుకుంటారు. ఓకే, ఇంకా మీ ఇంట్లో మంచాలు చాలా వెరైటీగా ఉన్నాయి కదా? ఇది మేము రీసెంట్లీ కట్టుకుంటున్నాం ఇల్లు. ఓకే, ఇది కొంచెం ఇరుకు అవుతుందని డాడీ కడుతుండు కొత్తది. ఓకే, ఈ ఇల్లు డాడీ ఇప్పుడు కొత్తగా కట్టించుకుంటున్నారా? ఓకే, ఇప్పుడు ఇది ఇరుకు అవుతుందని. ఎంతమంది ఉంటున్నారు అసలు ఈ ఇంట్లో మీరు? ఈ ఇంట్లో ఒక 12 మెంబర్స్. ఈ ఇంట్లో 12 మెంబర్స్ ఉంటున్నారా? ఎవరెవరు? మా పెద్దమ్మ, మా పెద్దనాన్న, మా అన్న, అక్క, మా చెల్లి, అక్క, నేను, వీళ్ళంతా కలిసి. వీళ్ళంతా. సో సరిపోవట్లేదని చెప్పి ఇప్పుడు కొత్తగా ఇది కట్టుకుంటున్నారు కొత్తగా. ఓకే, మరి గృహప్రవేశానికి నన్ను పిలుస్తావా? ఓకే, తప్పకుండా పిలుస్తా. తప్పకుండా పిలుస్తావా? మరి నేను వస్తాను, నీ గృహప్రవేశం కోసం నేను వెయిటింగ్. ఓకేనా? పిలుస్తావు కదా? కెమెరాలో రికార్డ్ అవుతుంది, పిలవకపోతే పిలుస్తా. తప్పకుండా తప్పకుండా పిలుస్తావా? ఇప్పుడు డాడీ కట్టే ఇల్లును చూద్దాం. చూపిస్తావా? పద. ఇక్కడ కూర్చోడానికి చిన్న హాల్ టైపు. ఓకే, ఇది మొత్తం హాల్ అన్నమాట. ఇది మొత్తం హాల్. అది కొంచెం నార్మల్ గా కూర్చోడానికి ఇద్దరు ముగ్గురు. ఇది పర్మనెంట్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ కూర్చోడానికి హాల్ లా కట్టిస్తున్నారు. ఓకే, కిచెన్ ఇది. ఓకే, ఇది కిచెనా? ఓకే, ఇంకా దీనికి షెల్ఫ్ లో అవి ఏం అవ్వలేదు కదా? ఇప్పుడే స్టార్టింగ్ లో ఉంది. ఇప్పుడే స్టార్టింగ్. అంతేనా? ఏంటి దగ్గరుండి కట్టిస్తున్నాడా నాన్న? మరి నువ్వేం చేస్తున్నావు? నీకు ఎలా కావాలో చెప్పావా? తర్వాత ఇది నా ఇల్లే, మరి నాకు ఇలా కావాలని చెప్తున్నా. డాడీ ఎలా కడితే అలా. నాన్న కొడుకు అసలు. మరి నీ ఇల్లు అయితే చూపించావు మాకు, మరి నీ స్కూల్ కూడా చూపించాలి. ఓకే, ఇప్పుడు మీరు వచ్చినాక కొంతమంది వెయిట్ చేస్తారు. అమ్మో, నీ ఫ్యాన్సా? ఓకే, వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. సరే, ఇప్పుడు ఎవరో వచ్చారన్నావు కదా, మరి మీ ఊరు వాళ్ళు, మరి వాళ్ళతో మాట్లాడేద్దామా? నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు వాళ్ళతో. ఏం అడగని చెప్పు. నేను చెప్పేది కదక్క, మీరే అడగండి. అమ్మ బాబో, ఈ మెచ్యూరిటీ చూసి అసలు షాక్ అవ్వాల్సి వస్తుంది. సరే, నేనే అడుగుతాను మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమనుకుంటున్నారు ఏంటని. అప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో. ఓకేనా? సరే, వాళ్ళ ఎవరైతే నందకిషోర్ దగ్గరికి మనం వస్తున్నాం అన్నప్పుడు కొంతమంది ఊరు వాళ్ళు వచ్చారట. మరి వాళ్ళ స్పందన ఏంటి, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. వచ్చేయండి.